అభిమానులు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను, మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు దండుకోవడానికి తప్ప ఆ పొలిటికల్ పార్టీకి దేనికి పనికిరాలేదు. అసలు ఆయన గెలుపు ఒక గెలుప మీరు చెప్పండి. 21 సీట్లలో నించుంటే ఆయన ఓటింగ్ శాతం ఎంత, 21 ఎలా గెలుస్తాడు? దాన్ని బట్టే ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అతను. అసలు అతను పొలిటికల్గా గెలిచే పరిస్థితే లేదు. ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే ఎందుకు ఆయన గతంలో నించున్న ప్లేస్లో కాకుండా మార్చి ఇంకొక చోటకి ఎందుకు వెళ్తున్నాడు ఫస్ట్ చెప్పాలి. రెండవది వచ్చి, ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ టీంని కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు, కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ప్రచారం చేసుకున్నారు? నువ్వే ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం? నీ ఫోటో పెడితే ఒట్టేసేయాలి కదా. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకే నమ్మకం లేదు, గెలుస్తామన్న నమ్మకం. సో అది ఈవీఎంలో